25,000 పైచిలకు వస్తుంది అంటూ కూడా నమ్మబలికి పెళ్లి చేశారనేది ఐశ్వర్య ఇక్కడ అంటోంది. నిజంగా ఐశ్వర్యను సెలూన్ పేరుతో మోసం చేస్తున్న మీ ఫ్యామిలీ? సలూన్ ప్లస్ జాబ్. సెలూన్ ప్లస్ జాబ్. జాబ్ ఏంటి ఇప్పుడు అసలు ప్రస్తుతానికి ఏం జాబ్ చేస్తున్నారు? నాకు సెల్ఫ్ డ్రైవ్ కార్స్ శ్యామ్ చెప్పండి. నాకు సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఉన్నాయి సార్. రెండు నేను ఇంట్రెస్ట్లు తిప్పుతానని ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సార్. మాకు చెప్పారా? ఏంటి నీకు తెలియకుండా నువ్వు దేనికి అడుగుతావు? మీ తమ్ముడికి తెలుసు నేను ఇంట్రెస్ట్లు ఎవరెవరు నాకు వచ్చి ఇచ్చేవారో పే చేశారో. మాకు మధ్యలో తెలిసింది, మీ ఫాదర్ ద్వారా తెలిసింది కాబట్టి నేను అడిగాను. మీ ఫాదరే చెప్పారు కదా, నా దగ్గర రికార్డ్ లేకపోతే కదా మీ ఫాదరే చెప్పారు కదా మీకు జాబ్ అనేది స్టాండర్డ్ గా లేదు, హైదరాబాద్ కి తీసుకెళ్లి నేను జాబ్ వేయించుకోవాలి అన్నారు మీ ఫాదర్. అందుకని స్టార్టింగ్ మీకు నాకు హైదరాబాద్ లో గొడవ స్టార్ట్ అయింది. డ్రింకింగ్ అని మాట్లాడుతున్నావు కదా, మీ ఫాదర్ ని నిన్ను తప్పించుకోవడానికి నన్ను యూజ్ చేసుకోవద్దు ఇక్కడ. మీ నాన్నంటే అంత ఇష్టం కదా, అంటే అంత ఇష్టం అంటున్నావు కదా, ప్రతిదీ ఒట్టేసి మాట్లాడు. నేను ఒట్టేసి మాట్లాడతాను. నిజంగా నువ్వెంత నీచుడు ఎక్కడ తెలిసిపోద్ది. ఒట్టేసావు అంటే చాలా నీచుడు నువ్వు. వాళ్ళకి కూడా తెలిసిపోద్ది నీ నిజ స్వరూపం. ఈ రోజు చెప్పు, మాట్లాడు. సరే కానీ మీ ఫాదర్ నా దగ్గర ఫోన్ చేసి, హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ డేనే ఫోన్ చేసి, కొత్తగా పెళ్ళైన అమ్మాయికి కోడలికి ఫోన్ చేసి జాబ్ వేయించుకో అమ్మా, అక్కడే మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అడుగు అని అంటే, అదేంటి మావయ్య గారు నేను ఎలా జాబ్ వేయించుకుంటాను? నేను నా గురించే నేను ఎవరిని ఒక హెల్ప్ కూడా అడగను. అడగండి నా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేసి, ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ డబ్బు పరంగా కానీ వేరే పరంగా తీసుకున్నాను అని నేను యాజ్ ఇట్ ఈజ్ అదే చెప్పాను మా మామయ్య గారికి. లేదు మామయ్య గారు అది కాదు, సలూన్ ఉంది కదా, పోనీ జాబ్ వదిలేసేయండి. జాబ్ వదిలేసి ఎలా వస్తారు ఇక్కడికి అంటే, సలూన్ అది ఏమీ లేదమ్మా అమ్మాయి మాట్లాడే ప్రయత్నం చేయండి. పూర్తిగా చెప్పానండి, నేను మాట్లాడతాను సార్. ఓకే సార్ ఇప్పుడు ఆవిడ పూర్తిగా చెప్పమనంటే దానికి నేను ఏం చెప్పాను నేను చెప్తాను సార్. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే, నన్ను ఇలా అని ఎప్పుడైతే జాబ్ వేయించుకోమని అన్నారో నేను చెప్పాను, సరే మావయ్య గారు జాబ్ ఎలాగో అక్కడ ఉంది కదా, సలూన్ ఉంది కదా, అతను ఇక్కడ నా దగ్గరికి ఎందుకు వస్తారు? నేను స్టార్టింగ్ మాట్లాడుకున్నది పెళ్లి చూపుల్లో, నేను అప్ అండ్ డౌన్ చేస్తాను, ఎన్ని డేస్ అయినా నువ్వు వర్క్ చేసుకోమా అన్నారు కదా, నేను అప్ అండ్ డౌన్ చేస్తానన్నాను. అతను ఒక 1 వీక్ వస్తే నేను ఒక 1 వీక్ వెళ్తానన్నాను కదా, మంత్లో టూ టైమ్స్ అతను ఒకసారి వస్తే నేను ఒకసారి వైజాగ్కి వెళ్ళాలనేది మేము మాట్లాడుకున్నది. సో దెన్ ఫైన్, నన్ను కూడా డ్రాప్ చేస్తాను అన్నాడు ఇతనే, నేను వచ్చి డ్రాప్ చేస్తా కావాలంటే అన్నాడు. సో ఇవన్నీ మాట్లాడుకున్న దాన్ని బట్టి ఏంటి మావయ్య గారు ఇలా అంటున్నారంటే, అమ్మ నువ్వు ఆడపిల్లవి, నా కన్న కూతురు లాంటి దానివి, నీకు ఇంతకన్నా ఇంకేం చెప్పలేనమ్మా, అర్థం చేసుకో. సలూన్ మీద 5,000కి మించి అసలు ఏం మిగలదమ్మా, ఎవరు రారు అక్కడికి, అసలు సలూన్ అంటే అది చెప్పలేమమ్మా, అది లేదమ్మా అన్నారు. మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ఒకసారి మాట్లాడతాను ఆయనతోటి, నేను మళ్ళీ మాట్లాడతాను ఆగండి మావయ్య గారు అని ఫోన్ పెట్టేశాను. అది కూడా ప్లస్ హౌస్ రెంట్ గురించి కూడా నన్ను అడగమన్నారు. అది కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. హౌస్ రెంట్ గురించి అడగమంటే, మీ అబ్బాయిని మీరు అడగండి, నేను కొత్తగా ఇంటికి వచ్చిన కోడల్ని, నన్ను ఎలా మీరు హౌస్ రెంట్ కూడా మీ అబ్బాయిని వేయమని నాకు చెప్తారు? ఒకసారి ఆ ప్రూఫ్ అనేది ప్లే చేయమనండి సార్. ఒకసారి ఆ ప్రూఫ్ అనేది ప్లే చేయమనండి. ప్రూఫ్స్ కోర్టులో సబ్మిట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని మాత్రమే ఇచ్చాను వీళ్ళకి, అవి వాళ్ళు ప్లే చేస్తారు. నేను న్యాయపరంగా వెళ్ళి అక్కడ ఫైట్ చేసుకుంటా కోర్టులో. ఇదంతా పెద్ద స్క్రిప్ట్ మీద తను దీనికి ఈ రకంగా మాట్లాడాలని చెప్పి తను మాట్లాడుతుంది సార్. కానీ ఆన్ రికార్డ్ గా తను మాట్లాడుతుంది, ఆన్ రికార్డ్ గా మీరు మాట్లాడండి. మాట్లాడుతున్నా కదా, మాట్లాడు. అదే సార్ మీకు సార్ ఒక నిమిషం ఆగు మాట్లాడుతున్నాం కదా సార్. ఒక్క నిమిషం తను మాట్లాడకుండా సైలెంట్ ఉండమనండి, నేను నా వర్షం మాట్లాడమనండి. చెప్పండి సార్. మీకు ఇంటర్వ్యూలో ఫస్ట్ టైమే చెప్పాను సార్, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా ఫాదర్ ఆ రోజు నైట్ తను డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ చూస్తే నాకు నచ్చలేక నేను బయట పడుకున్నాను. మార్నింగ్ మా ఫాదర్ ఫోన్ చేసి ఇద్దరికి కొత్తగా ఒక నిమిషం ఆగమ్మా
ఒక నిమిషం ఆగు, నువ్వు అన్నిటికి వచ్చి నోరు కదని మాట్లాడుతున్నావు కదా, నీకు ఒక్కసారి నీ స్క్రిప్ట్ అలా తిరిగిపోద్ది. విత్ ప్రూఫ్ తో సహా ఉన్నాను నేను, కోర్టులోనే ఆటలోనే సబ్మిట్ చేయను, డైరెక్ట్ ఏదైనా లైవ్ పెట్టేస్తున్నాను, లైవ్ పెడుతున్నాను, లైవ్. నువ్వు అన్ని చెప్పేసి నేను ఏదైనా కోర్టులో సబ్మిట్ చేస్తానంటే ఇవన్నీ పని చేయవు.